సరే, అలాగే ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ మూవీ కొనడానికి అయితే కొంచెం వెనకడిగి వేశారనో, లేకపోతే ధర ఎక్కువ అడిగారనో ఏదో ఒక దాని మీద అయితే చాలా రిపోర్ట్స్ వచ్చాయండి. ఏదో వీళ్ళు ఎక్కువ చెప్పారని, డిస్ట్రిబ్యూటర్లు మేము తీసుకోమని అన్నారని. ఆ తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు తీసుకోకపోవడంతో వీళ్ళు మేమే మా ఓన్ రిస్క్ చేసుకొని రిలీజ్ చేస్తున్నామన్నారు. చాలామంది ఇండస్ట్రీలో వీళ్ళు రిస్క్ కాదు రాబాయి, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు వీళ్ళని తీసుకుందికి. మొదట ఒక రేట్ చెప్పారు, ఆ తర్వాత హై రేట్స్ ఏవో చెప్పారు. అందుకని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు, అందుకని వీళ్ళే రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అది వీళ్ళు ఓన్ అయితే రిలీజ్ చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని తెలియదు. ఎందుకంటే ఈ సినిమా మీద బడ్జెట్ చాలా పెట్టారు. ఈ సెట్స్ అవి వేశారుగా, పాకిస్తాన్ జైలు సెట్టు, లేదంటే శ్రీకాకుళం నియర్ విలేజ్ కాదు, వేరే దగ్గర ఎక్కడ షూట్ చేసామన్నారు. చాలా రోజులు షూట్ చేశారు, సీలో షూట్ చేశారు. అవన్నీ కూడా మరి మనీ చాలా వీళ్ళు అంటే చైతన్యం మీద ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ పెట్టారు బడ్జెట్ వీళ్ళు. మరి ఆ బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ, అంటే ఆ టాక్ ఎట్లా వెళ్తుంది అన్నది చూడాలి. సెకండ్ హాఫ్ అయితే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి సినిమాలో. చాలా వీళ్ళు ఎంతైతే ప్రచారం ఈ లూప్ హోల్స్ అన్ని చూస్తారంటారా, అన్ని అబ్జర్వ్ చేస్తారు కదా కొన్ని అయితే. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు రాముడు భీముడు అప్పటి టైంలో నచ్చిందండి, లేదా ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు నచ్చే వాళ్ళకి బాగున్నాయి. అదే సినిమా ఇప్పుడు వేస్తే చూస్తారా యంగ్స్టర్స్? చూడరు ఖచ్చితంగా. అందులో మీరు చెప్పినట్టు లోపల చాలా ఇదేంట్రా ఇది మరి సిల్లీగా ఉందంటారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా వాళ్ళే అంటున్నారుగా, చాలా తెలివి అయిపోయారు, క్లవర్ అయిపోయారు, ట్రైలర్ చూసి వెళ్తారు, అది చూసి వెళ్తారు అని వాళ్ళే కదా అంటున్నారు. ఫిల్మ్ మేకర్సే కదా అనేది. సో అందుకని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆడియన్స్కి ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వాలండి, లేదా ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా సినిమా కాన్సెప్ట్ బాగుండి, అంతా బాగుండి, హీరో హీరోయిన్స్ బాగా చేసి అంతా బాగుంది అనుకోండి, ఈ లూప్ హోల్స్ పెద్దగా కనిపించవు. మీకు ఇదే అంటున్నాను, కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటే గనక అసలు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అవి దాటిపోతాయి, మీకు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సినిమాలో చాలా ఉన్నాయి లోటుపాట్లు. మీకు చెప్పాను కదా ఫస్ట్ హాఫ్లో ఆ భర్త అన్నయ్య అన్నది తెలియకుండా, ప్లస్ దానికి తోడు యాక్సెంట్ కూడా ఏదో అంటే ఆర్టిఫిషియల్గా ఉంది. అంటే ఎదురుగుండా శ్రీకాకుళం యాక్సెంట్లో డైలాగులు రాస్తే చదువుతారు చూడండి, అట్లా ఉంది. నాకు అట్లా అనిపిస్తోంది. మీకు శ్రీకాకుళం కాదు కాబట్టి మీకు అట్లా అనిపించకపోవచ్చు, నాకు శ్రీకాకుళం కాబట్టి నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ముగ్గురు నలుగురు అదరు లాంగ్వేజ్ యాక్టర్స్ ఉన్నారు. కరుణాకరను, ఆడుకుల నరేను, ఇంకా మైమ్ గోపి, ఇంకా దివ్య పిల్లై. వీళ్ళకి వెనకాల డబ్బింగ్ వాయిస్ గట్టిగా లౌడ్గా శ్రీకాకుళం యాక్సెంట్లో చెప్తే ఎట్లా ఉంటుంది కొంచెం. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ ఇది తీసుకోండి, పుష్ప, ఆయన ఆ చిత్తూరు యాక్సెంట్ బాగా చెప్పారు కదా అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పారు, అది వాళ్ళు నేర్చుకున్నారు. ఇందులో కూడా మీరు ఇన్స్ట్రక్టర్ పక్కన పెట్టుకున్నా కూడా మీరు ఫీల్ అయ్యి చెప్పాలి. అది దాన్ని ఏంటంటే కొంచెం సాఫ్ట్ పలకాల్సిన దగ్గర సాఫ్ట్ ఉండాలి, స్ట్రెస్ చేయాలి, నేచురల్గా ఉండాలి. మీకు చదువుతున్నట్టు ఉండకూడదు. మీరు శ్రీకాకుళం యాక్సెంటే చెప్తారు కానీ చదువుతున్నట్టు ఉండకూడదు. అది ఫీల్ అయ్యి చెప్తే కనుక ఆ యాక్సెంట్ ఏదైనా మనం పడతాం. ఇప్పుడు తెలంగాణ అవనండి, చిత్తూరు అవనండి, మరి చిత్తూరు యాక్సెంట్ అందరికి నచ్చలేదా పుష్పాలు? నచ్చిందిగా, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పారు, అది రియల్గా వచ్చింది వాళ్ళకి. నాకు చెప్పిన ఎలా చెప్పాడు మీరు చెప్తున్న ఈ లాంగ్వేజ్ విషయం? లేదు, ఆయన అయితే కష్టపడ్డాడు, అది క్లియర్గా తెలుస్తుంది మీకు స్క్రీన్ మీద. నాగ చైతన్య బాగా కష్టపడ్డాడు. ఆయన ట్రాన్స్ఫర్మేషను, దాన్ని ఏమంటారు, ఆ ఫిషర్మెన్ కోసం ఆయన చాలా వర్క్ చేశాడు అన్నది తెలుస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశాడు. కానీ డిపెండ్స్ ఆన్ అగైన్ ఆయన చెప్తున్నాను కదా, కంటెంట్, స్టోరీ, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా డిజైన్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సీన్ చేసేటప్పుడు కెమెరా ముందు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటాం అనుకుంటారు. అది ఫైనల్ అవుట్పుట్ మనం చూసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు చూసినా వాళ్ళకి ఆ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఈ సీన్ అదరగొట్టాడు, ఆ సీన్ అదరగొట్టాడు అని అనిపిస్తుంది. కొన్ని సీన్లు వైపు చూస్తే కొన్ని బాగుంటాయి యాక్చువల్గా. మీకు నాగ చైతన్య, సాయి పల్లవిది, నాగ చైతన్య ఇట్లా దిగి వస్తుంటే అక్కడ వెనకాల ఒక వీళ్ళందరూ ఉన్నా కూడా సాయి పల్లవి వెళ్ళి గట్టి పట్టుకుంటుంది నాగ చైతన్య. ఆ సీన్ బాగా వచ్చింది, కొద్దిగా నేచురల్గా అనిపిస్తుంది. అట్లాంటివి ఉంటే పర్వాలేదు. కానీ కంటెంటు, స్టోరీ, ఆ ఎమోషను సరిగా లేకపోతే కనుక మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నిష్ప్రయోజనం అది. సరే, ఈ మూవీలో నాగ చైతన్య కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుందని అంటున్నారు, ఎలా చూడాలి ఇది? అది వెయిట్ చేయాలండి ఇంకా కొద్ది రోజులు. ఎట్లా మౌత్ ఆఫ్ టాక్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఏంటి, లేదా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సినిమాని, లేదా ఒక ఏరియాలో ఆడుతుందా, ఒక ఏరియాలో ఆడదా, అవన్నీ ఉంటాయిగా. ఇప్పుడు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అవన్నీ అన్నీ చూడాలి.
ప్లస్ ఆయన ఇప్పుడు రియలిస్టిక్ ఒక పర్టికులర్ ఏరియా అన్నప్పుడు తెలుగు యాక్టర్స్ పెట్టుంటే బాగుండేది. ఇంకా వాళ్ళు అది ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు, అట్లీస్ట్ వాళ్ళు తెలుగు డైలాగులు తెలుగు మాట్లాడేవారు, డబ్బింగ్ వెనకాల లౌడ్గా వాయిస్తో చెప్పే బదులు. మ్యూజిక్ ఎలా ఉంది సార్? Music బాగుంది. ఆర్ఆర్ అయితే చాలా అదిరిపోయిందన్న టాక్ అయితే వినిపించింది. అదిరిపోలేదు, సెకండ్ హాఫ్ అదిరిపోతే మనం కుర్చీలోంచి ఇది ప్రేక్షకులకు మాట. పర్వాలేదా. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఆయన చేశాడు, హెల్ప్ చేశాడు సినిమాకి, అయితే ఆయన హెల్ప్ ఉంది. కొంచెం సెకండ్ హాఫ్లోనే ఇప్పుడు ఆ ఫ్లాగ్ ఇచ్చేసేటప్పుడు కానీ ఆ జైల్ సీన్స్లో కానీ కొద్దిగా ఆయన ఇంకా చేసుంటే బాగుండేది. కానీ పాటలు అవి బాగున్నాయి, పర్వాలేదు. ఆర్ఆర్ అది మ్యూజిక్ అది బాగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది, ఎందుకంటే గీతా ఆర్ట్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి అవి. సో సార్ ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫైనల్గా చెప్పండి? నేనైతే 2 ఇస్తున్నానండి అంతే. ఎందుకంటే నాకు సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదు. నాకు యాక్సెంట్ అదంతా అంటే సీన్స్ ఫస్ట్ హాఫ్లో కూడా పార్ట్స్గానే బాగున్నాయి కానీ టోటల్గా లేదు. రైట్. ఎమోషన్ కంటెంట్ లేదు, ఎమోషనల్ ఎక్కడ నేను ఫీల్ అవ్వలేదు. సినిమా చూస్తున్నంతసేపు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చైతన్య బాగా చేశాడు, సాయి పల్లవి బాగా చేసింది, కానీ ఓవరాల్గా ఒక హోల్గా సినిమాగా చూసుకుంటే అది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తుంది మనకి. ఆ ఫీల్ అన్నది కనెక్ట్ కాలేకపోతున్నాము. ఆ ఎమోషనల్ కంటెంట్ అయితే లేదు. రైట్ సార్.